అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో అనేక మంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి శృంగార సమస్య, శీఘ్రస్ఖలన సమస్య. ఈ సమస్యకి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అసలు స్ఖలనం అనేది శృంగార ప్రక్రియలో ఒక భాగం. ఇది సంపూర్ణమైనటువంటి తృప్తి కలిగేటువంటి సందర్భంలో పురుషుల నుంచి వీర్యం బయటికి వచ్చేటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో కూడా 3 రకాలుగా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఈ స్ఖలన ప్రక్రియలో అవరోధాలు 3 రకాలు, అంటే ఇబ్బందులు 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే, మొట్టమొదటిది యాబ్సెన్స్ ఎజాకులేషన్. అంటే ఇందులో పురుషునికి శృంగార కోరికలు ఉంటాయి, అంగస్తంభన బాగా జరుగుతుంది, స్తంభించినటువంటి అంగంతో మరి స్త్రీతో సంభోగంలో సెక్స్ లో పాల్గొంటాడు, అయినా ఎజాకులేషన్ జరగదనమాట. యాబ్సెన్స్ ఎజాకులేషన్ అంటారు అనమాట. అంటే రతిలో ఎంతసేపు పాల్గొన్నప్పటికీ ఎజాకులేషన్ కాకపోయేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటూ ఉంటుంది. రెండవది, మరికొంతమంది పురుషుల్లో డిలేయిడ్ ఎజాకులేషన్. అంటే అంగస్తంభన జరిగిన తర్వాత భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నప్పుడు చాలా సేపటికి కానీ ఆ యొక్క స్ఖలనం జరగదనమాట. అది డిలేయిడ్ ఎజాకులేషన్. మూడవది ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. ఈ మధ్య కాలంలో దీన్ని అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు అనమాట. ఈ మధ్య కాలంలో దీన్ని అర్లీ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు అనమాట. ఇంతకుముందు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేవాళ్ళు. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి ఈ యొక్క సమస్య పురుషుల్లో చాలా మందిలో, అంటే 100లో దాదాపు 80 నుంచి 90% మందిలో కూడా ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళలో, ఎజాకులేషన్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ అర్లీ ఎజాకులేషన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి సమస్యనే ఎక్కువ మందిలో వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ, మానసికంగా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే స్త్రీని ఊహించిన, స్త్రీని స్పర్శించిన, స్త్రీని ముద్దాడిన, స్త్రీతో మాట్లాడిన, సంభోగ ప్రక్రియకు సిద్ధమైన, స్త్రీ పురుషుని యొక్క పురుషాంగాన్ని టచ్ చేసిన, కొద్దిసేపు పురుషాంగాన్ని కదిలించిన, లేదా పురుషుడు పురుషాంగాన్ని ఏనులోకి ప్రవేశింపే లోపే, లేకపోతే 1-2 స్ట్రోక్స్కే స్ఖలనమైపోయి చాలా నిరాశ నిస్పృహకు గురేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దీన్ని అర్లీ ఎజాకులేషన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి దీనికి ఎలాంటి క్షేమదాయకమైన చికిత్సను మనం వాడుకోవాలంటే, మిరియాల పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. బాదం పప్పుని వేయించేసేసి పొడి చేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. పటిక బెల్లం పొడి 100 గ్రాములు, మిరియాల పొడి 10 గ్రాములు, బాదం పప్పు పొడి 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 100 గ్రాములు. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఒక 5 ml స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసి, మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ ఏదైతే ఉందో దీన్ని ఒక టీ స్పూన్ కలిపేసి సేవించాలి. ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని, అంటే మిరియాల పొడి, బాదం పప్పు పొడి, అదేవిధంగా పటిక బెల్లం పొడి కలిపి తయారు చేసినటువంటి పొడిని పాలు, నెయ్యి కలిపి వాడుకోవడం వల్ల అత్యంత ఫలితమైనటువంటి తత్వరమైనటువంటి ఫలితాలు, చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని మరి కొన్నాళ్ళ పాటు వాడి మానేసినా సరిపోతుంది. అవసరాన్ని బట్టి ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని మళ్ళా కొన్నాళ్ళ పాటు కూడా కంటిన్యూగా కొనసాగించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఆ పటిక బెల్లం లేకుండా, అదేవిధంగా నెయ్యి లేకుండా మిగతా పదార్థాలన్నీ కలుపుకొని ఆ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని అర్లీ ఎజాకులేషన్ అని చెప్పబడేటువంటి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా శీఘ్రస్ఖలన సమస్యకి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.